కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా అందరూ ఇష్టపడి తినేది, అందరికి పరిపుష్టిని ఇచ్చేది ఈ పదార్థం. అవియల్ అనేది ఎలా కనిపెట్టబడిందో తెలుసా నీకు? ఎలా? మహాభారతం సమయంలో భీముడు అనేవాడు దీన్ని మొట్టమొదటి తయారు చేశాడు అని ఒక కథ నానుడి. అన్ని రకాల కాయగూరలు వేసి కొబ్బరి వేసి మహత్తరంగా తయారు చేసేవాడు. అంటే అది తిందనుకో అంతే దెబ్బగా అవుతుంది. అంతే. సో వెజిటేరియన్ ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. సరే ప్రస్తుతం అవియల్ చేద్దాం. అది దీన్ని పెట్టు. అది ఓకే, మూత తీసేయి. ఇప్పుడు ఆ కాయగూరల ప్లేట్ తీసుకో. అది ఈ పెద్ద బాల అవియల్లో విశేషం ఏమిటంటే మనం అటక మీద పెడదాం. అవియల్లో విశేషం ఏంటంటే అన్ని రకాల కాయగూరలు దీంట్లో వేస్తాం. దీనికి ఎక్కువ శ్రమపడి చేయాల్సిందంటూ ఏమీ లేదు. అర్థమైందో? వెలిగించు. దాంట్లో నీళ్లు పోసుకో కొద్దిగా. ముందుగా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కనుక ములక్కాయలు భలే ఉన్నాయి లేతగా. ఒకే ఒక స్పూన్ ఉప్పు. నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే బీన్స్. ఎందుకంటే ఇవి ఉడకడానికే కాస్త అంత టైం పడుతుంది. ఇప్పుడు దాన్ని మేము మూత పెట్టే. నువ్వు వచ్చేలోపుగా మిగతా కాయగూరలన్నీ నేను వేస్తా. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఏంటో ఆ ప్లేట్ తీసుకో, అలాగే మిక్సీ తీసుకో. మిక్సీ అందులో ఏమేమి వేస్తున్నావు? పచ్చిమిరపకాయలు, అలాగే నానబెట్టిన బియ్యం, అలాగే జీలకర్ర, అలాగే తురిమిన కొబ్బరి మిక్సీలో తీసుకురా. ఆలస్యం చేసావనుకో తాటలు చేస్తాను అనుకుంటున్నావు. ఏంటి బాబాయ్ అది? ఇస్తరాట్లేదు. కొండల్లో ఇదిగో బాబాయ్ నీ కర్ర. నువ్వు తీసుకెళ్ళావు దీన్ని? నూనె రాసి తీసుకొద్దామని. సర్లే, వెరీ గుడ్. టక్కున కొట్టేటప్పుడు అది నా ప్లాన్. ఇప్పుడు ఇంకో రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తాను. ఏం చేస్తా అంటే మూత తీసి చూడు. తీసా. అడుగు మారలేదు కదా, నీళ్లు ఉన్నాయి కదా, ఉడికిపోయాయి బాబాయ్. ఒక్కొక్కటి నేను చెప్పిన ప్రకారం వేయి. ఏమేమి వేస్తున్నాను తెలియాలి కదా. ఏ క్యారెట్ క్యారెట్ జ్యూస్ తాగితే ఇలా తయారవుతాం బాబాయ్. ఇదేంటిది? ఇది గుమ్మడికాయ. గుమ్మడికాయ పచ్చిది కూడా తినడానికి తీపిగా బాగుంటుంది. ఆగు 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 ఆగు. గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ, దొండకాయ. గుడ్ గుడ్ గుడ్. ఇవేంటి? మామిడికాయ, మామిడికాయ ముక్కలు. ఇంకా మొత్తం కూరలు తింటారు, ఇంకేముంటుంది? అదే కదా మరి చెప్తాను ప్రతి దానికి. దోసకాయ వెయ్యి. దోసకాయ, దోసకాయ అన్నిటికంటే తొందరగా ఉడికిపోతుంది. నీకు అసలు తెలుసా? అవునవును. దాంట్లో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఏమిటి? కందగడ్డలు ప్లస్ ఆలుగడ్డలు. గుడ్. వెయ్యి. ఇప్పుడు మూత పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న నీళ్లు కూడా కింద దిగిపోతాయి. ఓహో. చిన్న తమాషా కథ చెప్తా. చెప్పండి. ఓ రోజున మృగరాజు అడవిలో జూలు బెదిరించుకుని అలా బయలుదేరట. ఎదురుకుండా ఒక కుందేళ్ళు వచ్చింది. అబ్బో, నేను ఎవరిని? అయ్యో మీరు మృగరాజు అండి. నెక్స్ట్ ఓ జింక వచ్చింది. ఇలాగే అడవిలో మిగతా జంతువులు అడుగుతూ వెళ్ళింది. నేనెవరిని? ఫైనల్ గా ఒక ఏనుగు దగ్గరికి వచ్చింది. ఏనుగు దగ్గరికి వచ్చి నేనెవరిని? ఏనుగు ఒకసారి ఇలా చూసి అడిగి నేనెవరిని? దానికి తిక్కరేగింది ఏనుగుకి. తన తొండంతో సింహాన్ని గట్టిగా చుట్టేసి 3 సార్లు గాలి ఇప్పుడు దూరంగా అంతే. సింహం ఏం చేసిందో తెలిసిందా? ఒళ్ళంతా హోమం అయిపోయింది. లేచి ఒళ్ళు దులుపుకుని నేను ఎవరితో తెలియకపోతే తెలియదో చెప్పొచ్చు కదా. అర్థమైందా? సూపర్. ఇలాంటి నీతి కథలు నేర్చుకోవాలంటే ముందు నువ్వు పెద్దవాళ్ళ శిక్ష, తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను డిక్టేషన్ చెప్తాను. డిక్టేషన్ అంటే నేను చెప్పేది నువ్వు రాయాలి. ఓకే, రెడీ. పెన్ను ప్యాడ్ తీసుకో. తీసుకున్నావా? చెప్పండి. పదాకడ కూర్చో. 2 కిలోలు చింతపండు అయిపోయింది, అది కూడా చెప్పండి. రాసేద్దాం. ఎక్కడైతే రెడీ. అలాకా అలాకా. నెక్స్ట్ చిలక. మాత్రం నాకు జ్ఞాపకం ఉంటాయి. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏం రాసే వీళ్ళకి? కష్టపడి రాసే బాబాయ్.
ఇదిగో బాబాయ్ చదువుకో. ఇంత కష్టపడి రాయడం అంటే అలాగా తెల్లగా వృద్ధుడు ఇదేం వృద్ధుడు అని రాయమంటే వృద్ధుడు అని రాసావు. అవును, అది అయ్యాక ఇదేగా అయ్యేది లాస్ట్. శ్రావణ మాసం శపమాంసం ఏమిట్రా? అదే ఇప్పుడు శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటే డైరెక్ట్ అక్కడికే కదా. సన్నాసి అమ్మమ్మ 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 అమ్మకు బోవా ఆవుకు బోవా తర్వాత అదేగా ధర్మజుడు ధర్మం కోసం ధ్వజం ఎత్తాడు. అది బాబు ఇంత పెద్ద పెద్ద మాట కూడా నీకు ఇక అదే సరిగా లేవు. ఇది రాత్రులు కూడా పెద్ద పెద్ద వాక్యాలు రాసే దగ్గరికి అసలు ఇలా రావడం లేదు. నీకు గొడవ కూర్చోడానికి కూర్చుంది. ఇప్పుడు నన్ను తీసుకుని గోడకేస్తే ఎట్లా కూర్చుంటావు? గోడ కూర్చోండి అది కాదు. ఏంటి బాబాయ్ ఇది టార్చర్ నాకు. వచ్చా గోడ కూర్చోండి చెప్పాం కదా. గోడకి ఎలా దాని వయసు ఎట్టు ఉన్నావంటే ఆ వయసులో ఇన్ని గోడలు. నా చరిత్ర అవసరం లేదు ఆయన చెప్పించేది. అబ్బా సమ్మగా ఉంది బాబాయ్. కాలు మడవాలి ఆయన కాలు మడవాలి అది అబ్బా. పప్పు గుర్తెందుకు బాబాయ్ స్టవ్ కింద పెట్టావట? తప్పు కదా. కాలిపోతుంది చూడు, మొత్తం కాలిపోతుంది. మొత్తం పొగలు వస్తున్నాయి అక్కడ. వేడి జాతకమూర్తి సరే అక్కడ పెరుగుని తీసుకో పెట్టు. నువ్వు చేసుకొచ్చేవా మిక్సర్? మిక్సీలో వేసి తీసుకొచ్చి కదా. ఏమేమి వేసావు గుర్తుంది కదా దాంట్లో? పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, తర్వాత చాలా వేసాం. నానబెట్టిన బియ్యము కలుపు, బాగా కలుపు. వేసేయి, దాంట్లో వేసేయి. కలుపు, బాగా కలుపు. ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేయచ్చు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కాయగూరలోనే కొంచెం ఉప్పు ఉంటుంది. కలుపు, బాగా కలుపు. కొబ్బరి నూనె ఉంది కదా, వేసేయి. కొబ్బరి నూనె అలాగే కరివేపాకు కూడా దూసి వేసే దాంట్లో. కలుపు, బాగా కలుపు. అది అలంకారం కాదు, ఆ సువాసన కూడా దాంట్లో దిగాలి కదా. అందుకని ఒక్కసారి కాస్తంత ఉడకాలి. ఒక్కసారి ఉడికిన తర్వాత దింపేయచ్చు, అంతే అయిపోయింది. అమ్మయ్యా అవి ఏది అయిపోయింది. అయిపోయింది.